కువైట్ ఇంట్లో బేస్తవారం శుక్రవారం రాత్రులు ఏం జరుగుతుందో మీకు తెలుసా? వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాషిణి రాయుడు. ఈరోజు శుక్రవారం బేస్తవారం వచ్చిందంటే కువైట్లో మళ్ళీ రంజాన్ వచ్చింది అన్నట్టు ఉంటుంది. అంతవరకు అయితే ఉంటుంది అనమాట. ఈ ఇంటి కోడళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మగారింటికి వెళ్తారు. ఆ ఇంటి కోడళ్ళు వచ్చేసి వీళ్ళ అమ్మగారింటికి వచ్చారనమాట. మనం ఎట్ట అమ్మగారింటికి వెళ్తాం ఆ టైపులో. ఈ కువైట్ ఇళ్లలో బేస్తవారం శుక్రవారం నిద్రపోరు, తెల్లవారులైనా పనులు చేర్చుకుంటారు. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 1:30 అవుతుంది. ఇప్పుడైతే వచ్చామన్నమాట. ఇంకా కొందరు రావాలి పైకి, వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట మేము. ఇంక ఇవేమో పిజ్జాల్లో కువైట్ వాళ్ళు తినడానికి అయితే తెచ్చుకున్నారు. అలాగే కేకులు కూడా అనమాట. ఇది ఇంట్లో అయితే చేసింది మా మేడము. ఇది స్పాంజ్ కేక్, చాలా బాగుంటుంది. అలాగే సమోసాలు కూడా వీళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. మనం మన ఇండియాలో సమోసాలు తింటాము, రకరకాలుగా తింటారు వీళ్ళైతే. జబ్బనంట వాటి పేర్లు కూడా నాకు రావు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడైతే తినం మేము, అందరూ వచ్చాక అందరూ ఒకసారి కూర్చొని అయితే తింటాం అనమాట. ఈలోగా కరపచ్చకాయ అయితే తింటున్నా నేను. ఈ ఫిలిపిన్ వాళ్ళైతే కరపచ్చకాయ అసలు తినరు. ఇదేమో నా కోసం జూలీ అయితే తెచ్చింది. ఈ జూలీ వీళ్ళంతా కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే కొదమ వాళ్ళు వచ్చిందాక పైకి. ఈ కువైట్ ఇళ్లలో బేస్తవారం శుక్రవారం అయిందంటే వంటలు ఎక్కువ చేసుకుంటారనమాట. అంటే బంధువులు వచ్చారు, కొన్ని మతాల నుంచి కూడా తెప్పించారు, అంటే బయట హోటల్ నుంచి. ఇంకా అత్తగారి ఇళ్ళ కాడ ఉండే కూతుళ్ళు కూడా వచ్చారు అనమాట. వాళ్ళ పిల్లలందరినీ వేసుకొని బేస్తారం అయితే పడిపోతారు అమ్మగారి ఇళ్ళ పైన. ఈ విధంగా అయితే ఉంటుంది కువైట్లో. ఇంకా 2 రోజులు పండగ, బేస్తవారం నైట్ శుక్రవారం. ఈ 2 రోజులు అయితే అస్సలు రెస్ట్ ఉండదు అనమాట. నైట్ అయితే టైమింగ్ ఉండదు. ఈ కువైట్ వాళ్ళు బేస్తవారం శుక్రవారం ఎందుకు పెట్టుకుంటారంటే ఆ 2 రోజులు వాళ్ళకు సెలవులు, స్కూళ్ళు ఉండవు, వాళ్ళకు డ్యూటీలు ఉండవు అనమాట. అందుకనేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ శుక్రవారం బేస్తవారమే పెట్టుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో సెలవులు కాబట్టి. ఇక్కడ వీళ్ళల్లో డ్యాన్స్ చేసే ఒక అమ్మాయి వాళ్ళ కూతురు పని మనిషి అనమాట. ఆ అమ్మాయి 2 రోజులు ఇక్కడే పడుకుంటుంది. అంటే వాళ్ళ మేడంతో పాటు వచ్చేది అనమాట. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో పాటు తీసుకొచ్చారు. ఒకవేళ పెద్దవాళ్ళు అయితే మాత్రం వాళ్ళ అమ్మగారి ఇళ్ళలో నిద్ర చేయరనమాట. ఎప్పుడన్నా ఒకసారి నిద్ర చేస్తారు, కానీ ప్రతి బేస్తవారం శుక్రవారం అయితే నిద్ర చేయరు. ఈ కువైట్ ఇళ్లలో వంట చేసే అమ్మాయి చాలా కష్టపడుతుంది. అంటే జూలీ అనమాట వంట చేసేది. అంటే వాళ్ళకి ఇంకా చాయ్ గవ్వ పెడతానే ఉండాలా. సాయంత్రం 7 నుంచి 11 వరకు తాగుతూనే ఉంటారు. ఆ బోగులు కడగడం, మళ్ళీ తెచ్చి పెట్టడం, వాళ్ళకి మళ్ళీ చాయ్ గవ్వ అయిపోతానే మళ్ళీ పెట్టడం, ఇదే ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత 11 నుంచి మళ్ళీ వాళ్ళకు తినడానికి ఇంట్లో కొన్ని చేయించుకుంటారు, బయట నుంచి తెప్పించుకుంటారు. ఈ కువైట్ ఇళ్లలో శుక్రవారం బేస్తవారం వచ్చిందంటే భయం అనమాట. అంటే నిద్ర ఉండదు, టైమింగ్ ఉండదు, తిన్నారో లేదని కూడా పట్టించుకోరు. వాళ్ళ ఆనందం వాళ్ళదే, వాళ్ళ మాటలు వాళ్ళయ్యానమాట. ఇక్కడ డ్యాన్స్ చేసే బ్లూ డ్రెస్ అమ్మాయి అయితే మా మేడం వాళ్ళ కూతురు పని మనిషి. ఆ అమ్మాయి అయితే చిన్న పాపను చూసుకుంటుంది అనమాట. ఆ పిల్లకైతే అసలు అన్నం తినడానికి కూడా టైం ఉండదు. ఆ పిల్లని పక్కన వదిలితే మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మ అయితే 1 నిమిషం పట్టుకోలేదు పిల్లని. అసలు అన్నం తినేంత టైం కూడా ఇవ్వరు ఈమెకైతే. అంత లేటుగా ఎందుకు పనులు చేయించుకుంటారంటే శుక్రవారం పొద్దున్నే లేరనమాట. అంటే 10కి కొందరు లేచారు, 9కి కొందరు లేచారు. మా ఇంట్లో అయితే 11, 12 ఈలోగా లేచేయాలన్నమాట. ఈ బేస్తవారం శుక్రవారం ఇలా ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి 10, 11 లాస్ట్ టైము. ఈ 2 టైంలోగా వచ్చేసేయాలన్నమాట, వచ్చి పడుకోవాలి. ఎందుకంటే పొద్దున్నే 5కి కొందరు లేచారు, మళ్ళీ 6కి కొందరు లేచారు అనమాట. స్కూల్కి పిల్లలు పోతారు, వాళ్ళని రెడీ చేయాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇంకా పొద్దున్నే పోతే ఇంకా సాయంత్రం దాకా పని ఉంటుంది అనమాట. ఈ కువైట్లో కల్లా అందరూ ఒకటి, మా మేడం ఒకటి అనమాట. మా మేడం చాలా మంచిది. మా మేడం లాంటి వాళ్ళు ఈ కువైట్లో ఎక్కడా లేరనమాట. అంతా చాలా మంచిది. ఇంట్లో అమ్మ ఎలాగో మా మేడం అలా అనమాట. మనం తిన్నామా లేదనేది కూడా పట్టించుకుంటుంది. ఒకవేళ తినకపోతే బయట నుంచి తెప్పించేది. చాలా బాగా చూసుకుంటుంది. అసలు మాటలు లేవు ఆమె గురించి చెప్పడానికి. ఇంకా కొందరు కువైట్ ఇళ్ళల్లో అయితే కడుపు నిండా తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. అట్ట కష్టపెడతారు, అట్ట పనులు చేయించుకుంటారు. ఇక్కడ ఇట్ట కష్టాలు పడి, ఇట్ట అవమానాలు పడి ఇక్కడ ఇన్ని అక్షరాలు పడతా ఉంటే కొందరు ఎదవలు వచ్చేసి యూట్యూబ్లో రకరకాలుగా ఫేక్ న్యూస్ అయితే చెప్తున్నారు. అవన్నీ కొత్తగా వచ్చే వాళ్ళు అయితే నమ్మద్దు. ఈ ఫేక్ ఇంటర్వ్యూ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాం మీ అందరి కోసం. ఇంకా చాలా మంది కామెంట్లో మీకు టైం అంత ఎందుకు అవుతుంది, 2 అంటావు, 1:30 అంటావు, ఈ విధంగా చెప్తూ ఉంటావు, మీరు అంతవరకు ఏం చేస్తూ ఉంటారని కొందరు కామెంట్లు అడిగారు. అంత టైం మామూలు రోజుల్లో అయితే కాదు, ఒక శుక్రవారం బేస్తవారం తప్ప. కొన్ని నెలలు అయితే ప్రతిరోజు రంజాన్ పండుగ. ఈ కువైట్ ఇళ్లలో పొగలు ఎంత పని చేసినా కూడా రాత్రి ఇలా మా రూమ్కి వచ్చే కొందుకి మేము చేసిన కష్టం అంతా మర్చిపోతాం అనమాట. అంతా హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఇంటికి ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళైతే ఫిలిపిన్ వాళ్ళైతే ఎక్కువ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారనమాట, వాళ్ళు టిక్ టాక్ చేసుకోవడానికి. ఈ ఫిలిపిన్ వాళ్ళకు కువైట్లో అర్ధరాత్రి అయితే వాళ్ళకు తెల్లారుతుందంట. అందుకని ఈ టైంలో అయితే ఫోన్ మాట్లాడేసి పడుకుంటారు వాళ్ళు కూడా. ఇంకా ఇక్కడేమో అందరం కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నాం, ఎందుకంటే తమ్నైల్ కోసము. ఈ విధంగా
ఇది thumbnail పెట్టుకోవడానికి అనమాట. వీళ్ళు ఫోటోలు, వీడియోస్, డ్యాన్సులు అంటే ముందుంటారు. చాలా ఇష్టం అనమాట వీళ్ళకి. ఇప్పుడు ఖచ్చితంగా టైము అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది. దయ్యాలు జరిగే టైంలో ఆకలి అయితే మండిపోతుంది అనమాట. వీళ్ళు ఇంకా రాలేదు. వీళ్ళు ఇంకా 2 రావాలి. వాళ్ళ కోసం అయితే వెయిటింగు. వాళ్ళు వచ్చిన తర్వాత తినాలి. అంటే జూలో అయితే చేసి పెట్టుండే, అది కింద సకానంలో పెట్టింది చల్లగా పోకుండా. అందులో సూప్ అయితే చేసింది అనమాట, వెజిటేబుల్, చికెను. ఇప్పుడైతే తీసుకొచ్చింది అమ్మాయి. అక్కడంతా సాపలండి ఒక మ్యాట్ వేసుకొని అంతా బయట కూర్చోండారు. అంటే అక్కడ లైట్ లేదు కాబట్టి నేను కొంచెం లోగాకి అయితే వచ్చి తీసుకొచ్చుకున్నా. నాకు కావాల్సిన కడకి తీసుకొని నేను లోపలైతే కూర్చొని తింటున్నాను అనమాట. ఇవేమో గుడ్డలు అనమాట, వాషింగ్ మెషిన్. ఈ టైంలో అయితే ఉతుకుతున్నది. ఎందుకంటే రేపు పాపను చూసి అమ్మాయికి అయితే అసలు టైం ఉండదు, తీరుకుండదు. అమ్మాయి రూమ్కి ఎప్పుడైతే వచ్చేది అప్పుడైతే ఉతుక్కోవాలి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను మామూలుగా డైరెక్ట్ మాట్లాడదాం అనుకున్నా. కాకపోతే వీళ్ళేమో పాటలు పెట్టుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే పాటల సౌండ్ అనేది మాదిరి యూట్యూబ్లో రాకూడదు అనమాట, కాపీరైట్ వస్తుంది. ఇక్కడేమో వాషింగ్ మెషిన్ ఓన్లీ సౌండ్ 2 అయితే తిరుగుతున్నాయి. ఈ సౌండ్ వల్ల నేనైతే డైరెక్ట్ మాట్లాడలేకపోయినా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చిన ఫుల్ వీడియోకి. ఇదైతే సూప్ అనమాట, చాలా బాగుంది వేడి వేడిగా. ఇందులో క్యారెట్, క్యాప్సికమ్, అలాగే బీనీస్ వేసింది, అలాగే చికెను, క్యాబేజీ ఇలా అన్నీ వేసి సూప్లా చేసింది. చాలా బాగుంది. అంటే మనం కొత్త వాళ్ళం ఇది అసలు తినలేము అనమాట. నాకు అలవాటు అయిపోయింది వీళ్ళ ఫుడ్ కూడా. వీళ్ళు ఎక్కువ ఫిలిపిని వాళ్ళు ఎక్కువ వాటర్ ఎక్కువ ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఉప్పు తినరు, కారం తినరు, కొంచెం మిర్యాల పొడి అయితే వేసుకుంటారు. కొందరు ఫిలిపిని వాళ్ళు బాగా తింటారు కారము. ఇంతకుముందు ఒక అమ్మాయి ఉండేది, ఒట్టి పచ్చిమిరకాయలే తినేది, గుడ్గారంలా చేసుకొని అంత బాగా తింటుంది అనమాట. వీళ్ళు కొద్ది వాళ్ళు అసలు ఎవరే కానీ తినరు. వీళ్ళ పక్క మన ఇండియాలో లాగా రైస్ తింటారనమాట ఎక్కువ. అంటే రైస్ ఐటమ్స్ ఎక్కువ, చికెన్ ఇలా తింటారనమాట బాగా మన ఇండియాలో లాగా. కాకపోతే ఉప్పు కారాలు ఉండవు. ఇంక ఇదేమో పెప్సీ. వీళ్ళు ఫిలిపిన్ వాళ్ళు ఎక్కువ తాగుతారు. మాపు, పొగులు, మధ్యాహ్నం కూడా తాగుతారు అనమాట. 24 గంటలు పెప్సీ గ్లాసులు తాగుతూ ఉంటారు బకాల్లో తెప్పించుకొని. అట్లా తాగకూడదని కూడా నాకు తెలుసు, నేను ఎప్పుడన్నా కొంచెం తాగుతాను అంతే. ఇది వచ్చేసి ఇదేమో డోనాట్లు. ఇవి ఫిలిపిన్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళు తిండికి అయితే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారనమాట, బాగా తింటారు తెచ్చుకొని. అంటే సగం ఇంట్లో పంపించుకుంటారు, సగం వాళ్ళు తిండికి ఖర్చు పెట్టుకుంటారు. ఇవైతే డోనాట్లు చాలా బాగుంటాయి. ఇవేమో డోనాట్లు అంటారు, చాలా బాగుంటాయి అనమాట. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి. ఇప్పుడు అందరం తినే కొందికి టైం అయితే 3:30-4 కావచ్చుంది ఖచ్చితంగా. ఈ కువైట్లలో మనం పనులు శుక్రవారం బేస్తారం వచ్చిందంటే ఈ కువైట్లలో చాలా వర్క్ ఉంటుంది. అంటే టైమింగ్ ఉండదు, ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి చాలా ఓపిక అనేది ఉండాలి మనకు కూడా. ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి.